తంగెళ్ల బాలకృష్ణ నెక్స్ట్. ఇది అగైన్ సేమ్. ఇప్పుడు 26 కేసులు కూడా ఇంతే, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. దీంట్లో 14 వేకెన్సీస్ ఉన్నాయండి. 14 వేకెన్సీస్ లో 4 విమెన్ కి వెళ్తాయి. నేచురల్లీ 33% ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇట్ విల్ గో డిపెండింగ్ ఆన్ ది సైకిల్. ఇక్కడ విమెన్ కి ఇచ్చాము, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ కి వచ్చారు. ఏది తప్పు దీంట్లో? సో ఇట్ ఈస్ ప్యూర్లీ యాజ్ పర్ ది హారిజాంటల్ రిజర్వేషన్ అండ్ మెరిట్. ఇక్కడ పోలుబోయిన లక్ష్మీ భారతి, ఈవిడికి 104 ర్యాంక్ వచ్చింది. కానీ ఇక్కడ కడపలో బీసీఏలో ఎస్ఏ మ్యాథమెటిక్స్ లో దేర్ వాజ్ సంబడి విత్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎలా చూస్తారంటేనండి, ఇప్పుడు సపోజ్ ఇదే చూద్దాం. మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్, విజువలీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, హీరింగ్ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, ఆర్థో హ్యాండిక్యాప్డ్ ఉంటుంది, మెంటల్ ఇల్నెస్, 4 రకాలు ఉంటాయి. ఈ మ్యాథ్స్ లో సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్ లో 4 రకాల వాళ్ళు, 4 కమ్యూనిటీస్ వాళ్ళు ఉన్నారనుకుందాం, ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ. అందులో ఎవరు టాప్ ర్యాంకర్ చూసుకుని, సపోజ్ విజువలీ హ్యాండిక్యాప్డ్ లో ఓసీ టాపర్ అనుకోండి, ఓసీ రోస్టర్ లోనే వెళ్ళి కూర్చోబెడతాం. అలాగే ఒకవేళ బీసీఏ టాపర్ అనుకోండి, బీసీ దాంట్లోనే కూర్చోబెడతాం. సో ఈ పర్టికులర్ కేసులో మ్యాథమెటిక్స్ లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసిన వాళ్ళలో బీసీఏ కేటగిరీ వాజ్ ది టాప్. సో బీసీఏలోనే కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బస్ ఎగ్జాంపుల్ లాగా లైన్ లో చూసుకోవడము, ఆ క్యాండిడేట్ ఉంటే బస్ ఎక్కిస్తాము, లేదంటే లైన్ లో ఉన్న వాళ్ళు ఆగిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఇది అర్థం కాక, హారిజాంటల్ ని సరిగ్గా అర్థం చేసుకోక, కొంత అపోహలు ఉండటం వల్ల బాధపడుతున్నట్టున్నారు. దయచేసి దీన్ని క్లియర్ గా అర్థం చేసుకోండి అని నా విజ్ఞప్తి.